ఉమేష్ యాదవ్ ఇండియా టీమ్ కి బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. అతను బ్యాటింగ్ చూసి విరాట్ కోహ్లీ కూడా షాక్ అయ్యాడు. అది ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్. ఉమేష్ యాదవ్ బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. మొదటి బాల్ ఒక అద్భుతమైన బౌలర్ సిక్స్ అయితే కొడతాడు ఉమేష్ యాదవ్. నిజంగా ఉమేష్ యాదవ్ కొట్టిన ఈ షాట్ అయితే చాలా అంటే చాలా క్రేజీగా ఉందని చెప్పాలి. ఇక రెండవ బాల్ కూడా బౌలర్ పై నుంచి అయితే మరొక సిక్స్ అయితే కొడతాడు. నిజంగా ఉమేష్ యాదవ్ అయితే ఫైర్ మోడ్ లో వచ్చాడని చెప్పాలి. దాన్ని చూసి విరాట్ కోహ్లీ కూడా నవ్వాడు. ఇక మూడవ బాల్ అయితే మిస్ అవుతుంది. ఆ బాల్ మిస్ అయిన తర్వాత నాలుగో బాల్ అయితే ఒక ప్రాపర్ టెస్ట్ బ్యాట్స్మెన్ అయితే సింగిల్ తీసుకుంటాడు ఉమేష్ యాదవ్ అయితే కేవలం 4 బంతుల్లో 13 పరుగులు చేసి 400 స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేశాడు. దాని తర్వాత బాల్ అయితే ఉమేష్ యాదవ్ గాల్లోకి అయితే కొడతాడు. ఈసారి అయితే నిజంగా ఇదైతే భారీ అంటే భారీ సిక్సర్ అని చెప్పుకోవచ్చు. ఉమేష్ యాదవ్ అయితే కాస్త నవ్వాడు. అండ్ జడేజా కూడా ఈసారి షాక్ అయ్యాడు. దాని తర్వాత బాల్ అయితే ఉమేష్ యాదవ్ బీట్ చేస్తాడు. మళ్ళీ బౌలర్ దాని తర్వాత బాల్ కూడా అటువైపు బౌలింగ్ చేస్తాడు. ఉమేష్ యాదవ్ అయితే లాంగ్ ఆన్ పైగా ఒక అద్భుతమైన సిక్స్ అయితే కొడతాడు. బౌలర్ కి ఏమాత్రం అర్థం కాలేదు. దాని తర్వాత బాల్ కూడా బీట్ చేస్తాడు. ఇక నెక్స్ట్ బాల్ అయితే స్ట్రేట్ గా ఒక ప్రమాదకరమైన సిక్స్ అయితే కొడతాడు ఉమేష్ యాదవ్. అగ్రెసివ్ మోడ్ లో వచ్చి ఉమేష్ యాదవ్ అయితే కేవలం 9 బంతుల్లో 31 పరుగులు చేస్తాడు. ఇక 10వ బాల్ అయితే ఉమేష్ యాదవ్ బ్యాట్ కి ఎడ్జ్ తాకుతుంది. కీపర్ మాత్రం ఏమాత్రం తప్పు చేయకుండా క్యాచ్ పడతాడు. ఇక ఉమేష్ యాదవ్ అయితే పెవిలియన్ కి వెళ్ళక తప్పలేదు. సౌత్ ఆఫ్రికా ఉమేష్ బ్యాటింగ్ చూసి షాక్ అయ్యారు.